వెల్కమ్ టు అన్నా వ్లాగ్స్ అండి. babyledweaning సౌత్ ఇండియా అండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మా పిల్లలకి పపాయ తినిపిస్తున్నానండి. అందుకు కావాల్సినవి ఏంటో చూద్దామండి. బాగా మాగినటువంటి పపాయ పండుని తీసుకున్నానండి. పపాయని కట్ చేసినప్పుడు సీడ్స్ తీసేసిన తర్వాత దాని కింద ఉన్న లేయర్ని కూడా మనం తీసేసేయాలి. పపాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కప్లో వేసుకున్నాను. వాటిని ఫోర్క్ సాయంతో స్మూత్ పేస్ట్ లాగా చేస్తున్నానండి. మనం ఈ పపాయ ముక్కల్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసి కూడా ఇవ్వచ్చండి. కానీ పిల్లలు ఎక్కువ స్మూత్ టెక్చర్కి అలవాటు పడి తర్వాత మనం మ్యాష్ చేసిన ఫుడ్ని సరిగా తినరండి. అలాగే వాళ్ళు మింగడం కూడా నేర్చుకోరండి. ఒకరోజు మనం మిక్సీ గ్రైండ్లో చేసిన ప్యూరీని పెట్టాలి. అలాగే ఒకసారి మ్యాష్ చేసిన ఫుడ్ని పెడుతుంటే వాళ్ళు డిఫరెంట్ టెక్స్చర్స్కి అలవాటు పడతారు. వాళ్ళు తినడం అనేది ఈ స్టేజ్లో నేర్చుకుంటారండి. ఫోర్క్తో నిదానంగా అంటూ ఉంటే కొంచెం సేపటి తర్వాత ప్యూరీ రెడీ అవుతుందండి. మనం ఫోర్క్తో ఏవైనా స్మాల్ పీసెస్ ఏవైనా మిగిలి ఉంటే వాటిని కూడా మనం ప్యూరీ లాగా చేసేయాలండి. ఒకవేళ పీసెస్ ఏమన్నా హార్డ్గా ఉంటే ముందే పక్కకు తీసేయాలి. తర్వాత దీంట్లో ఫార్ములా మిల్క్ని కానీ బ్రెస్ట్ మిల్క్లు కానీ కలిపి స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈరోజు 4th డే అండి. మా పిల్లలకి పపాయ పెడుతున్నాను. ఫస్ట్ టేస్ట్ చూసిన వెంటనే వాళ్ళు కొత్త టేస్ట్ కాబట్టి మూసేస్తూ ఉంటారు. మనం మళ్ళీ పెడితే వాళ్ళకి టేస్ట్ నచ్చితే కొంచెం తింటారు. పిల్లలకి రోజు స్వీట్గా ఉండే ఫ్రూట్సే మనం పెట్టకూడదండి. ఒకరోజు స్వీట్ పెడితే ఒకరోజు చప్పగా ఉన్నవి పెట్టాలండి. ఈరోజు మా చిన్నబాబు ముందు రెడీ అయ్యాడండి తినడానికి. కప్ చూసిన వెంటనే అడుస్తున్నాడు తినాలనేసి. అందుకే ఫస్ట్ చిన్నబాబుకు పెడుతున్నాను. మనం రోజు స్వీట్గా ఉండే ఫుడ్ ఐటమ్సే పిల్లలకి పెట్టకూడదండి. ఒకరోజు స్వీట్ పెడితే ఒకరోజు చప్పగా ఉన్న ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ పెట్టాలి. రోజు స్వీట్ ఉన్న ఫుడ్ ఐటమ్సే మనం తినిపిస్తూ ఉంటే వాళ్ళు తీయగా ఉన్నవి మాత్రమే తిని చప్పగా ఉన్నవి తినరండి. మా చిన్న బాబు ఒక 2 స్పూన్స్ తిన్నాక బాగా నచ్చి తింటున్నాడు. పపాయని బాయిల్ చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా మనం మ్యాష్ చేసి బనానా లాగా తినిపిస్తే సరిపోతుంది. మా పెద్ద బాబు వెయిట్ చేస్తున్నాడు. జనరల్గా పపాయ ఎక్కువ వేడి చేస్తుంది అంటారండి. మనం పిల్లలకి మార్నింగ్ టైంలో మాత్రమే పపాయ తినిపిస్తాము. అలాగే ఇది 10 డేస్కి ఒకసారి పెడితే సరిపోతుందండి. పిల్లలకి ఎక్కువ తినిపించాల్సిన అవసరం లేదు. మా పెద్ద బాబు ఇంకా ఆగడం లేదండి. అందుకని ఇద్దరిని పక్కనే కూర్చోబెట్టి ఇద్దరికి ఒకేసారి తినిపిస్తున్నాను. పిల్లలకి ఫీడ్ చేసేప్పుడు ఎప్పుడైనా కానీ వాళ్ళని పడుకోబెట్టి ఫీడ్ చేయకూడదండి. బ్యాక్ సపోర్ట్ ఇచ్చి మన పైన కూర్చోబెట్టుకున్న తినిపించాలి. లేదంటే చైర్ కానీ దిండు కానీ అలా వాళ్ళకి బ్యాక్ సపోర్ట్ పెట్టి కూర్చోబెట్టి తినిపించాలండి. మన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే కొంచెం పైకి కూర్చోబెట్టుకొని తినిపించాలి. అంతేగాని మనం కాళ్ళ మీద పడుకోబెట్టుకొని ఒళ్ళో పడుకోబెట్టుకొని పిల్లలకి ఫీడ్ చేయకూడదు. వాళ్ళు కొత్త టెక్స్చర్ తినేటప్పుడు కొత్త పదార్థాలు తినేటప్పుడు ఏవైనా కానీ పాలు అయితే ఈజీగా మింగగలరు కానీ ఇలాంటివి మింగలేరండి. వాళ్ళకి చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.